రంగారెడ్డి జిల్లా సదాశివపేట మండల పరిధిలోని నిజాంపురం గ్రామంలో ప్రతి సంవత్సరం మాదిరిగానే మృగశిర కార్తీ ఆడెం మనోహర్ ఉచితంగా చేప మందు పంపిణీ కార్యక్రమం ఆడెం మనోహర్ బ్రదర్స్ మరియు కుటుంబ సభ్యులు వంశస్థులు గత 100 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నామని, దగ్గు అస్తమా వ్యాధిగ్రస్తులు ఈ చేప మందు వేసుకోవాలని, ఈ కార్యక్రమానికి కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్ర రాష్ట్రం నుంచి వివిధ జిల్లాల నుంచి అనేక మంది గతంలో వచ్చారని, ఈ సంవత్సరం కూడా వచ్చి చేప మందును సద్వినియోగం పరుచుకొని అందరూ ఆరోగ్యంగా ఉండాలనేది తమ కోరికని సదాశివపేట మండలం నిజాంపూర్ గ్రామస్తుడైన ఆడెం మనోహర్ తెలిపారు. మొత్తం ఉచితంగానే ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడికి మహారాష్ట్ర, కర్ణాటక, వేరే వేరే రాష్ట్రాల నుండి కాకుండా మన అన్ని జిల్లాల నుండి కూడా వస్తారు ఈ మందు వేసుకోవడానికి. ఒక్కొక్కరు ఏమంటారంటే వాళ్ళని అడిగితే ఫస్ట్ ఇయరే వచ్చినాము, మేము ఎన్ని హాస్పిటల్ తిరిగినాము, ఎన్ని లక్షలు పెట్టినాము, మాకు తగ్గంది, మీరు ఇచ్చే చిన్న మందుతో మాకు తగ్గిందని చెప్పి ఎంత చాలా హ్యాపీగా చెప్తారనమాట అందరు, ప్రతి ఒక్కరు కూడా. తర్వాత ఇది నేను 45 సంవత్సరాల నుంచి నేను మందు ఇవ్వడం జరుగుతుంది. మా నాన్నగారు ఇచ్చేది, మా తాతగారు ఇచ్చేది. తర్వాత దీన్ని గుర్తించి ఇప్పుడు మన ఇంటర్నేషనల్ వండర్ బుక్ ఆఫ్ రికార్డ్ వాళ్ళు గుర్తించి మనకి అవార్డు ఇవ్వడం జరుగుతుంది. దానివల్ల నాకే సంతోషం కాదు, మా కుటుంబ సభ్యులు, ఆడెం కుటుంబ సభ్యులందరూ కూడా సంతోషంగా ఉన్నారు. దీనివల్ల ఇంకా ఎంకరేజ్మెంట్ జరుగుతుంది కాబట్టి ఇంకా సేవలు అందించడానికి ముందుకుంటాం. ఈ ఊరు కూడా గుర్తింపు వచ్చింది గ్రామం. సదాశివపేట మండలంలో రావడం జరిగింది నిజాంపూర్. సో ఇక్కడ ఏంటిదంటే డాక్టర్ ఆడెం మనోహర్ గారు దాదాపు 45 సంవత్సరాల నుండి ఇక్కడ చేప మందు ఇస్తున్నారు. వాళ్ళ పూర్వీకులు వాళ్ళ తాత నుండి, వాళ్ళ ఫాదర్ నుండి, ఈయన నుండి మొదలు పెడితే దాదాపు 120 సంవత్సరాల నుండి చేప. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.